కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 6% నుంచి 15%కి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, తద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగి రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్టానికి పడిపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దిగుమతుల్ని తగ్గించి వాణిజ్య లోటును అదుపులోకి తేవడమే ఈ పెంపు ప్రధాన ఉద్దేశమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సుంకాల పెంపు ప్రభావంతో సామాన్యులకి బంగారం కొనుగోలు అందని ద్రాక్షగా మారుతోంది. కేవలం ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు 13,910 రూపాయలు పెరగడం మార్కెట్ను కుదిపేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 1,67,890 రూపాయలకి చేరింది. ఈ భారీ పెరుగుదల మధ్యతరగతి ప్రజల వివాహ శుభకార్యాల ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దిగుమతి సుంకం పెంపు వల్ల పడే అదనపు భారాన్ని పరిశీలిస్తే గణాంకాలు షాకింగ్గా ఉన్నాయి. 1 గ్రాము బంగారంపై పన్ను భారం 1,007 రూపాయల నుంచి 2,518 రూపాయలకు పెరిగింది. అంటే 1 గ్రాముపైనే 1,511 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అలాగే 10 గ్రాములపై 15,111 రూపాయలు, 100 గ్రాముల బంగారంపై ఏకంగా 1,51,104 రూపాయలు అదనపు పన్ను భారం పడుతోంది. దీనికి అదనంగా 3% జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు యాడ్ చేసుకుంటే బంగారం రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు చేసిన విజ్ఞప్తి కూడా ఈ క్రమంలో చర్చనీయాంశమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి వల్ల గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు 186% పెరిగిన తరుణంలో ప్రభుత్వం డ్యూటీ పెంచడం ఇన్వెస్టర్స్ ని ఆలోచనలో పడేసింది. అంతర్జాతీయంగా పోలిస్తే భారత్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్తో పోలిస్తే హైదరాబాదులో 10 గ్రాముల బంగారంపై 12,000 నుంచి 13,000 రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ భారీ ధరల తేడా వల్ల దేశంలోకి అక్రమ బంగారం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని బులియన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుంకాలు తగ్గించినప్పుడు స్మగ్లింగ్ తగ్గినా తాజా నిర్ణయంతో గ్రే మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం సృష్టించిన ఆర్థిక సంక్షోభం భారత్లో సామాన్యుడి బంగారు కలపై గట్టి దెబ్బే కొట్టింది. విదేశీ మారక నిల్వల్ని కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ షాక్ ట్రీట్మెంట్ దేశ ఆర్థిక వ్యవస్థని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పెరిగిన ధరలు చూసి అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.